నమస్తే. వెల్కమ్ టు టుడే టుమారో. నా పేరు నరేష్. ముఖ్యంగా నిన్నంతా వైరల్ అయింది మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి ఓటర్లందరూ డబ్బులకు అమ్ముడు పోతాడు అనే ఒక వీడియో వైరల్ అయింది. సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ కాంగ్రెస్ దీన్ని తెగ వైరల్ చేసే పనిలో ఉన్నారు. వైరల్ కూడా చేస్తారు. కానీ బీజేపీ దీన్ని డిఫెండ్ చేసుకోలేకపోయింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితుడు. ఆయన మాట్లాడిన వీడియోలో మనకు ఆ వీడియో చూస్తే చక్కగా కనబడుతుంది. ఆయన మాట్లాడిన వీడియో ఆయన మల్కాజ్గిరి ఓటర్లు అందరూ అన్న తర్వాత ఆ వీడియో ఎడిటింగ్ మనకు కనబడుతుంది. ఓటర్లు అందరూ కూడా అమ్ముడు పోతారు. రెండు కూడా కట్ చేసి చక్కగా ఎడిట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎన్నికల స్ట్రాటజీలో భాగంగానే బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ ఈ పనికి పాల్పడుతున్నట్టయితే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ముఖ్యంగా లీడ్లో ఉన్నాడు. మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్లో ఇటు ఎల్బీ నగర్ నుంచి కూకట్పల్లి వరకు కూడా మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం అండర్లో ఉంటుంది. సో దీనికి సంబంధించి బీజేపీ క్యాండిడేట్ ఈటెల రాజేందర్ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందని ఇప్పటికే సర్వేలు కూడా చెప్తున్నాయి. దీనికి కారణాలు ఖచ్చితంగా అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, కాంగ్రెస్ పార్టీ లేదా బీఆర్ఎస్ నుంచి ధీటైన అభ్యర్థులు లేరు. సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నప్పటికీ కూడా ఆమె అంత యాక్టివ్గా లేదు, జనాలు గుర్తుపట్టేంత లేదు అని ఒక అభిప్రాయం కూడా బయటకు వచ్చింది. దీనికి సంబంధించి ఈటెల రాజేందర్ కూడా నాన్ లోకల్ అయినప్పటికీ కూడా ఆ స్థాయి నాయకుడు పోటీలో లేడు కాబట్టి ఈటెల రాజేందర్ గెలిచే అవకాశం ఉందని సర్వేలు చెప్పాయి. ఈటెల రాజేందర్ కూడా ఈ విషయం అనేక సార్లు చెప్పడం జరిగింది. అయితే ఈ వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఈ వీడియోని వైరల్ చేసే పనిలో ప్రతిపక్షాలు అంటే ఇటు అధికార పార్టీ కానీ లేదా బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ పనిలో పడింది. అయితే ఆయన మాట్లాడిన వీడియో అసత్యమని అందరికీ తెలిసినప్పటికీ కూడా చాలామంది మల్కాజ్గిరి ప్రజలు ఎవరైతే సోషల్ మీడియాలో చూసిన వీడియోలో నిజమని నమ్మేవాళ్ళు ఈటెల రాజేందర్ అంటే మా ఏరియా వ్యక్తి కాకపోయినా మేము గెలిపిద్దాం అనుకున్నాం, కానీ ఇలా మాట్లాడడం పద్ధతి కానీ కొంతమంది అనుకునే అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళు అభిప్రాయపడుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కానీ వాస్తవానికి ఈటెల రాజేందర్ వీడియో ఎడిట్ అయింది. వీడియో మార్ఫింగ్ అయితే ఏం లేదు, కానీ వీడియోని ఎడిట్ చేసి జనాల్లోకి వదిలారు. ముఖ్యంగా ఏమైనప్పటికీ కూడా దాదాపు ఈటెల రాజేందర్ 14% లీడ్లో ఉన్నట్లు కల్పిస్తుంది. ఇది భారతీయ జనతా పార్టీకి ఈజీగా ఇక్కడ మల్కాజ్గిరి తమ పార్టీ ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా లాస్ట్ టైం 4 ఎంపీలు గెలవడం జరిగింది బీజేపీకి. అలాగే నగరంలోని కిషన్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి గెలవడం జరిగింది. అయితే ఈ 4 కంటే ముఖ్యంగా మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇది భారతీయ జనతా పార్టీ ఖాతాలోనే మల్కాజ్గిరి పడుతుందని అయితే సర్వేలు కూడా బయటకు వచ్చాయి. ఎందుకంటే ఇక్కడ బండి సంజయ్ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. మెదక్ ఒకటి డౌట్ ఉండే అవకాశం ఉంది. మెదక్లో నీలం మధుముదిరాజు ఉన్నాడు, రఘునందన్ రావు. అలాగే నగరంలో ఇక్కడ పద్మారావు గౌడ్, సికింద్రాబాద్ సంబంధించి పద్మారావు గౌడ్ అలాగే కిషన్ రెడ్డికి టై పడే అవకాశం ఉంటుంది. సోయం బాబురావు అయితే పోటీలో లేడు. కరీంనగర్లో బండి సంజయ్ గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి వీక్ క్యాండిడేట్ అంటే పెద్దగా జనాలు గుర్తుపట్టిన క్యాండిడేట్ని కాంగ్రెస్ పార్టీ నిల్చోబెట్టింది. అలాగే బండి సంజయ్ ఆల్రెడీ ఆయన ఎంపీగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినారు. ఇక్కడ వినోద్ కరీంనగర్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. సో బండి సంజయ్ ఇటు ఈటెల రాజేందర్ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందని ఇప్పటికే సర్వేలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీడియో వైరల్ చేసినప్పటికీ ఆ వీడియో పైన ఎలాంటి ఎఫెక్ట్ కూడా లేదు.